సో మీదే బ్రాంచ్ బ్రదర్? నాది నేను అతీక్ అహ్మద్, నేను ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ నేను. ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్. ఓకే. ఏం జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ కూడా రకరకాలుగా విద్యార్థి సంఘాలు అంతా కలిసికట్టుగానే ఫైట్ చేస్తున్నాయా? మీరు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అని లాగా ఉన్నారా? యాక్చువల్లీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు సెంట్రల్ జైల్ లాగా అయిపోయింది. ఎందుకంటే మీరు చూడండి, మెయిన్ గేట్ లో క్లోజ్ ఉంది, అక్కడ పోలీసులు రావడానికి ఇస్తలేదు. మన ఈస్ట్ క్యాంపస్ వెళ్తే వాళ్ళు ఆపుతున్నారు, మనకు డిటైన్ చేస్తున్నారు, మన లాఠీ చార్జ్ చేస్తున్నారు అక్కడ. మన క్యాంపస్ సెక్యూర్ క్యాంపస్ కాదు. ఇప్పుడు మా క్యాంపస్ లో ఒక క్యాంపస్ అరెస్ట్ చేశారు మాకు ఇక్కడ. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మాకు క్యాంపస్ అరెస్ట్ చేసి వాళ్ళు ఒక ప్లేస్ లో పెట్టారు మాకు. ఇంకోటి అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 5000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ కన్సర్న్, వితౌట్ వాళ్ళ కన్సర్న్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ లైక్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు నైట్ ఒక 50-100 జేసీపీలు ఈస్ట్ క్యాంపస్ కి పంపి అక్కడ ఎవరు పోవద్దు అని మొత్తం ఫారెస్ట్ క్లీన్ చేస్తున్నారు. ఎందుకు? ఆ రీజన్ ఎందుకు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఇంకోటి లైక్ ఎస్టర్డే నైట్ ఒక మినిస్టర్ ఏం చెప్తారంటే మేము పేడ్ అంటే పైసలు తీసుకొని ఇక్కడ ఇది డబ్బులతో చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం వాళ్ళకి. మేము పాలిటిషియన్ కాదు, మేము యాక్టివిస్ట్. మేము యూనివర్సిటీస్లో మేము యాక్టివిస్ట్ ఉన్నాం. మేము ఏమేమి ఇక్కడ జరుగుతుంది దాని గురించి మేము రియాక్ట్ చేస్తాం. మేము స్కాలర్స్, మేము స్టూడెంట్స్ ఇక్కడ మేము మొత్తం కష్టపడి రీడింగ్ రూమ్లో ఉండి పుస్తకాలు చదివి మేము ఏమేమో వాళ్ళు అనేది ఏంటంటే సింపుల్ గా అది హెచ్సియు ల్యాండ్ కాదు, వాళ్ళకి సంబంధం లేదు. సో హెచ్సియు స్టూడెంట్స్ పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, హెచ్సియు అవతలి ల్యాండ్ అనేది వాళ్ళు చెప్తున్నమాట. మేము ఒక మాట చెప్తా, 1975లో ఇందిరాగాంధీ ఇచ్చింది 2300 ఎకర్. 2300 ఎకర్ అది సెంట్రల్ యూనివర్సిటీ ఒక స్టేట్కి వస్తా అంటే ఎవరు బాధ్యత అక్కడ ల్యాండ్ ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము ఈ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఉన్నాం, ఈ ల్యాండ్ బి గవర్నమెంట్ ల్యాండే. మేము లాస్ట్ కొన్ని సంవత్సరం నుంచి కంటిన్యూస్గా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ అడుగుతున్నాం, మా పైన అలాగే ఇది ల్యాండ్ మన పైన అంటే పేరులో పెట్టండి అని. ఎవరు రియాక్ట్ చేస్తలేదు దానిపైన. సో మేము ఏం అడుగుతున్నామంటే 2300, ఇది 400 ఎకర్ డిస్కషనే కాదు, 2300 ఎకర్ మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పైన మీరు అంటే మా పైన ట్రాన్స్ఫర్ చేయాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి అంటే మన సీఎం లైక్ రేవంత్ రెడ్డి మాకు ఇది లోంబడి ఉన్నారు, మీరు అది ఉన్నారు, మీరు స్టూడెంట్ కాదు, మీరు అలాంటి మాటలు చెప్తున్నారు. కొంతమంది మీరు టెర్రరిస్ట్ ఉన్నారు, మీరు క్యాంపస్లో చెప్తున్నారు. ఇది సేమ్ వాట్ ఎవర్ పర్పగండా do the central government, state government also doing here same thing. Then I asked to the Rahul Gandhi ji, where are you? You told when you come to the University of Hyderabad like Telangana, అప్పుడు ఏం చెప్పారంటే ఎప్పుడు అవసరం ఉంటే నేను హైదరాబాద్ అలాగే తెలంగాణకి వస్తా అని చెప్పారు. ఈ రోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాహుల్కి తెలియకుండా జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? యాక్చువల్లీ మేము ట్రై చేసినాం రాహుల్ గాంధీ సార్తో మాట్లాడదామని, కానీ వాళ్ళు మాకు టైం ఇస్తారు. ఆయనకు తెలియకుండానే డెసిషన్ తీసుకొని ఉంటారు అనుకుంటున్నారా? నాకు తెలిసి ఐ డోంట్ నో అంటే ఏమైంది వాళ్ళ మధ్యలో, కానీ మేము ఓపెన్ లెటర్ రాసినాం రాహుల్ గాంధీజీకి, కానీ ఇప్పుడు దాకా దానిపైన ఏం రియాక్షన్ కాలేదు. మా అంతా అంటే మీడియా లైక్ నేషనల్ మీడియా, దిల్లీ, ఎవ్రీవేర్ అవర్ న్యూస్ గోయింగ్ ఆన్, బట్ సింగిల్ ట్వీట్ ఫ్రమ్ ద రాహుల్ గాంధీ, సింగిల్ like media say they not interact with our issues, so that's why we are demanding to బీజేపీ. ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న కేంద్ర మంత్రిని కూడా కలిసినట్టున్నారు కదా. సో వాళ్ళు చిత్తశుద్ధితో ఈ భూమి ఉండాలని ఫైట్ చేస్తున్నట్టే కనబడుతున్నది. యాక్చువల్లీ ఐ హ్యావ్ క్వశ్చన్ ఆన్ దట్. ఎందుకంటే ఉన్న ఇక్కడ లైక్ 6 MPs or 7 MPs, 8 MPs and they have some 2 ministers. ఇది 20 days నుంచి మేము స్టూడెంట్ ఇక్కడ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ 20 days నుంచి ఆ 8 MPs 2 లైక్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? ఎందుకు ఎస్టర్డే వాళ్ళు పోయినారు? ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ క్లియర్ అయిపోతుంది, అంత జేసీబీలో వచ్చేసింది, మేమంతా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు వరకు వాళ్ళు ఏం చేశారు అని మా క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు మరి పోయి ఇప్పుడు ఏమైనా అయిందా, ఏమైనా కాదా? ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ప్రధాన్ సార్, మన ధర్మేంద్ర ప్రధాన్, వాళ్ళు ఇంకా రియాక్ట్ చేయలేదు, వాళ్ళు ఇంకా మనకు రెస్పాండ్ ఇవ్వలేదు. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుంచి పంపేస్తున్నారు, వాళ్ళకి డీటెయిల్స్ అందరూ కలిసే ఉన్నారంటారు మీరు? అందరూ కలిసి తీసుకునంటే మేమేం ఆలోచిస్తున్నామంటే వాళ్ళు కలిసి ఉన్నా లేదో తెలియదు, కానీ మన బయట నుంచి చూస్తే అట్లా కనిపిస్తుంది మాకు. కానీ లేదా అంటే తొందరగా బయటికి వచ్చి మనకి ఇది ఇష్యూ రిజాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.